ఏంది తమ్ముడు ఏం చిన్న అవునా అందుకని అట్లా దాని ఇష్టం బండ్లు ఇన్ని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సార్ నా పేరు బాలభారతి. ఈ స్కూల్ ఎంపీపీఎస్ అనంతసాగరం ఎస్సీ స్కూలు. బాబు మహేంద్ర ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. నా స్టూడెంటు చాలా యాక్టివ్గా ఉంటాడు. అసలు ఏదైనా సరే అన్యాయం జరుగుతుంది లేదా తప్పు జరుగుతుంది అంటే అడిగేస్తాడు, ఇట్లా మేడం బాబు ఇటు చేసాడు అని చెప్పేస్తాడు. భయపడ్డు, దేనికి భయపడ్డు. చాలా ఫార్వర్డ్గా ఉంటాడు. అసలు ఇంత చిన్న వయసులో ఆడికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా వచ్చాయో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్పగలిగాడు అంటే ఈవెన్ స్కూల్లోనే అంతే సార్. ఈయన స్కూల్లో అయినా ఏదైనా కానీ ప్రశ్నిస్తాడు, ఇది మేడం ఇది సార్ అని చెప్తాడు. భయపడ్డు. చదువులో కూడా అట్టే యాక్టివ్గా ఉంటాడు. అన్నీ చదువుతాడు. చెప్పింది చెప్తాడు. మనం చిన్నగా చెప్పమంటే పెద్దగా చెప్పండి, అన్ని నీట్గా చెప్పండి అట్లా నీట్గా చెప్తాడు. వాడి తెలివి మంచి తెలివి ఉంది సార్ అబ్బాయి దగ్గర. మనం కానీ అబ్బాయిని ఇంకా ప్రోత్సహిస్తే మంచి లెవెల్కి వస్తాడు. నాకు చెప్పాడు వచ్చి, మేడం మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు అని చెప్పాడు. నాకు పక్కన పిల్లలు కూడా మా ఇంటికి కూడా వచ్చారు మేడం అన్నారు. ఏమైంది అంటే తర్వాత వాళ్ళకి ఏమైంది ఎందుకు వచ్చారని చెప్పి అవగాహన తెలియలా, వచ్చాడు అని మాత్రమే చెప్పాడు. దాని తర్వాత నాకు మాత్రం ఫోన్లో చూస్తే అది చూశాను సార్. దాని తర్వాత నేను వచ్చి అడిగితే భయపడుతున్నాడు. ఏంది మహి నువ్వు వైరల్ అయిపోయావు అంటే ఏంది విషయం ఏంది అంటే భయపడుతున్నాడు. లేదు భయపడద్దు, నువ్వు చాలా మంచి చేసావు, కరెక్ట్గా చేసావు, నిజాయితీగా నువ్వు ఇట్టాగే ఉండాలి, నువ్వు హీరో అయిపోయావు, గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్స్ మంచిగా చెప్తారు, నిజాలు చెప్తారు, అబద్ధం చెప్పరు అని చెప్పేసి పొగిడాలకే ఇంకా ఆనందపడ్డాడు. నువ్వు హీరో అంటే ఇంక వాడి మొహంలో ఆనందం కాదు, అంత ఆనందపడుతుంటాడు. అయితే చాలా యాక్టివ్ సార్. వాళ్ళ అక్క కూడా ఉంది. ఈ బాబు ఇంట్లో అయినా యాక్టివ్, అట్లా ఇంట్లో అట్టే ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఇంట్లో ఇట్టాగే అడుగుతాడు, ఏదైనా కానీ ప్రశ్నిస్తాడు, ఎవరినైనా అట్టే అడుగుతాడు, తప్పు అయితే అడుగుతాడు. నేను చెప్పాను తప్పు అయినప్పుడు దేనికి తగ్గొద్దు నాన్న, తప్పు అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ అని నీకు తెలిసినప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పి ఎవరినైనా అడగొచ్చు, తప్పేం లేదు అక్కడ తప్పు అయినప్పుడు అని చెప్తే నవ్వుకుంటా ఉంటాడు. చిన్న వయసు కదా సార్. ఇప్పుడు మేడం ఎందుకు బండి పట్టించాడు విషయం ఏమైనా చెప్పారు, అడిగారు కదా, ఏమైనా చెప్పాడు? అడిగాను నేను ఏనా నీకు ఎలా తెలిసింది బండి ఆడేటాడంటే వాళ్ళ డాడీ తీసుకెళ్తే చూశాడు కాబట్టి పోలీసు వాళ్ళు నీకు భయం వేయలేదా? మామూలుగా భయపడతారు కదా పిల్లలు పోలీసు వాళ్ళు అంటే. నువ్వు ఎలా వెళ్ళావు అంటే నాకు భయం లేదు, నేను చెప్పేసాను పోయి అని చెప్పేసి. ఫోటో ఇదో లైటింగ్స్ ఉందా అన్ని బండి కాదలు అని చెప్పిండు. బండి ఇచ్చేసి డాడీ బండి ఎక్కిండు, పోతా ఉండు. అమ్మ సారు ఆపిండు, పోలీస్ సారు. అమ్మని ఫోటో తీసుకోవాలా రా చెప్పిండు. అంటే భయం వేయలేదా? ఎందుకు వేయలేదు? కొట్టరని వాళ్ళు కొట్టరా? వెరీ గుడ్. తప్పు చేస్తే కొడతారు, తప్పు చేస్తే కొట్టరు కదా. తప్పు చేస్తే కొట్టరు. డాడీకి బండి దాచిపెట్టాడని చెప్పావా? వెరీ గుడ్. నువ్వు హీరో కదా, నిజాలు చెప్పేసేయాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఓకేనా? ఏం కాదు, మంచి పని చేసావు, గుడ్ బాయ్ కదా.